నమస్కారం అందరికీ. ఈరోజు వచ్చేసి మటన్ బిర్యానీ. ఎస్, రాజాకోట బిర్యానీ నుండి ఆర్డర్ పెట్టుకున్నా. ఇక్కడే హైదరాబాద్లో. హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్. మీ అందరికీ తెలుసు కదా. బిర్యానీ లవర్స్కి పండగే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. అయితే ఇప్పుడు చూడండి, నా బిర్యానీలో ఎగ్ కూడా వచ్చింది. అండ్ ఎన్ని గనం పీసులు వచ్చాయో చూడండి. చూడండి ముక్కలు ఎంత బాగున్నాయో, ఎంత సాఫ్ట్గా. పీసెస్ అన్నీ సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. నిమ్మకాయ అలా పిండుకొని ఒక్కో ముద్దలో కలుపుకొని ముక్క అలా తుంచుకొని ఆహా తింటుంటే ఎంత బాగుంటుంది. వావ్. ఇలా నాలాగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారా ఫ్రెండ్స్? ఫుడ్ అంటే మీలో ఎవరికైనా ఇష్టమా? ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓన్లీ ప్లెయిన్ రైస్ ఇలా కలుపుకొని అలా తింటుంటే వావ్, చాలా టేస్టీగా ఉండే ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంది. విత్ ఆనియన్ ముక్కలు కూడా. అవును, మీకు మటన్లో ఓన్లీ పీసులు ఉంటేనే ఇష్టమా, లేకపోతే బొక్కలు ఉంటే కూడా ఇష్టమా? చెప్పండి, కామెంట్ చేయండి. నాకు మాత్రం పక్కాగా బొక్కలు ఉండాల్సిందే. ముక్కలతో పాటు బొక్కల్ని కూడా కొరికి తింటేనే ఆ మజా అనేది తెలుస్తుంది. ఊరికే ఉత్తి అంటే వితౌట్ బోన్స్ అది నాకు ఎందుకో పెద్దగా నచ్చదు. ఈవెన్ నేను చికెన్లో కూడా బోన్లెస్ చికెన్ తినను, విత్ బోనే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో ముక్కలు, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. బిర్యానీ చేసినప్పుడు ఎప్పుడైనా బాగా దమ్ ఇవ్వాలి. దమ్ ఇస్తే చాలా అంటే చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఆ బొక్కలని అలా పీక్కొని తింటే బాగుంటుంది. మీరు కూడా నాలాగే నా ఫ్రెండ్స్ అలా పీక్కొని తింటారా? పీసెస్ చూడండి ఎంత బాగుందో, తింటుంటే అలా కరిగిపోతుంది నోట్లో. వావ్, చాలా యమ్మీగా ఉంది. నాకు మాత్రం బిర్యానీలో కంపల్సరీ ఎగ్ రావాల్సిందే ఫ్రెండ్స్. ఎగ్ రాకపోతే ఆ రోజు చాలా డిసప్పాయింట్ అవుతాను నేను. సీరియస్గా ఎగ్ లేనిదే బిర్యానీ నాకు నచ్చదు. ఎంత మటన్ బిర్యానీ, ఎంత చికెన్ బిర్యానీ, ఎంత ఎగ్ బిర్యానీ తిన్నా సరే అందులో ఎగ్ ఉండాల్సిందే. ఎగ్ రాకపోతే మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతాం. బిర్యానీలో ఎగ్ తింటేనే కదా మజా. ఆ సోనాని అలా తెంచుకొని అలా ఒక్కో ముద్దలో పెట్టుకొని తింటుంటే యమ్ 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 యమ్. ఎస్, అయితే మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. మొన్నే మా అక్క వాళ్ళు పీర్ పండుగ చేస్తుంటే నేను ఊరికి వెళ్ళాను. అక్కడ మాకు తెలిసిన ఒక అన్నయ్య సర్వ్ చేశారనమాట మటన్. అన్నయ్య పేరు ఎందుకు మెన్షన్ చేయడం లే కానీ, అయితే కొన్ని ముక్కలు ఏమంటే మాత్రం వాళ్ళ ఇంట్లో సొమ్ము ఏదో తీసుకుపోయినట్టు వేయనే లేదు అని చెప్పేశారు డైరెక్ట్గా. అలా చెప్తారా? నోరు తెరిచి అడిగింది ఆడపిల్ల, ఓకే పర్లేదు ఒక ముక్క వేస్తే ఏమవుతుంది అని అనుకుంటాడా? అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తినట్లేదు. సరే అని చెప్పేసి నేనే ఒక్కదాన్నే అడిగిన, అయినా యూజ్ లేదు. తర్వాత నేను తర్వాత విన్నా, మా పాప వాళ్ళు వచ్చి చెప్పారు, అనే అంట పెద్ద ఒక నల్లి బొక్క వేసుకొని మరీ తిన్నాడంట.
ఒక నల్లి బొక్క అడిగితే వాళ్ళ ఇంట్లో ఆస్తులు ఏదో మొత్తం అడిగేసినట్టు పెద్ద బిల్డప్ ఇచ్చి ఆఖరికి వేయనే లేదు ఫ్రెండ్స్. అది కొంతమంది ఎందుకేమో చాలా సెల్ఫిష్ ఉంటారు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా. వాళ్ళనే కాదు, నేను చాలామందికి చెప్తున్నాను, అలా ఉండకండి. ఫుడ్ విషయంలో ఎప్పుడు కూడా అలా చేయకూడదు. పెట్టాలి, మనం కూడా తినాలి. నాకు మాత్రం అలా నచ్చదు ఫ్రెండ్స్. ఎవరున్నా సరే నేను కంపల్సరీ వాళ్ళకి పెట్టకుండా మాత్రం నేను తినను. నాతో పాటు ఉన్న వాళ్ళకి కంపల్సరీ నేను వాళ్ళకు కూడా పెడతాను, నేను కూడా ఎంజాయ్ చేస్తాను. నా చేతి ఎందుకో చాలా పెద్దది. ఎవరు అడగకముందే నేను పెడతాను. ఇంకొచ్చి అడిగితే మాత్రం నేను అస్సలు ఊరుకోను. అది నా శత్రువు అయినా సరే, మిత్రువు అయినా సరే, కంపల్సరీ ఫుడ్ పెట్టిన తర్వాతే పంపిస్తా. ఫస్ట్ కడుపు నిండాలి ఫ్రెండ్స్, ఏదైతే ఏంది నా కాన్సెప్ట్ అయితే అదే. ఎప్పుడు మన కడుపు నింపుకోవాలి అని ఎప్పుడు అనుకోకూడదు. మీకు కూడా ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా తగిలారా? కామెంట్లో చెప్పండి. ఓకే, ఫర్గెట్ ఇట్. అదంతా జనరల్గా జరుగుతూనే ఉంటుంది. కానీ నా చిన్న సజెషన్, అలా చేయకండి. ఎవరిది వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించకండి. ఎవరి కడుపునికి వాళ్ళు, అందరి గురించి ఆలోచించండి. అందరు మన వాళ్ళే అనుకోండి, అంతే. ఓకే, ఇప్పుడు నా బిర్యానీ చూడండి. ఇంకొకటి ఏంటంటే, ఎంత కలర్ఫుల్గా ఆనియన్స్ అండ్ లెమన్స్, బిర్యానీ పీసెస్ ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. మీరే బిర్యానీ అంటే ఎందుకో తెలియదు ఫ్రెండ్స్, ఒక తెలియని ఒక ఆనందం అనుకోవచ్చు. నాకైతే ఎమోషన్ అది, ఎందుకో ఏమో. ఎన్నిసార్లు బిర్యానీ తిన్నా మళ్ళీ తినలేదే అన్నట్టు అనిపిస్తుంది. మీకు కూడా అంతేనా? ఎవరైనా నాలా బిర్యానీ లవర్స్ ఎవరైనా ఉన్నారా? నాట్ యూ గుడ్డీ, నువ్వు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. బిర్యానీ మాత్రం సాఫ్ట్గా, ఫ్లేవర్ఫుల్గా, కలర్ఫుల్గా, టేస్టీగా ఉండాలి. దీనికి వచ్చిన రైతా మాత్రం బాగుంది ఫ్రెండ్స్. ముక్కలు మాత్రం భలే ఉడికింది ఫ్రెండ్స్ దీంట్లో మాత్రం. యాక్చువల్గా చెప్పాలంటే ఇది బిర్యానీయే, కాకపోతే కొంచెం చూడ్డానికి మాత్రం పులావ్ లాగా ఉంది కదా. నాకు కూడా ఫస్ట్ అలానే అనిపించింది, కానీ ఇది బిర్యానీయే. రాజకోట నుండి